హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 931. ఈరోజు డేట్ 10th January 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు ఈరోజు ఒప్పో ఎన్కో M32 ఈరోజు సేల్లోకి వచ్చింది కదా. ఇది జస్ట్ 2 days మాత్రమే ఉంటుంది సేల్. యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 1799, కానీ ఇవాళ రేపు మాత్రం మీకు 1499 రూపాయలకి వస్తుంది. ఇది ఖచ్చితంగా మంచి డీలే. ఆ సౌండ్ క్వాలిటీ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, ఆ బడ్జెట్ దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆల్రెడీ దీని మీద నేను వీడియో కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైర్ బోల్ట్ నింజా వాచ్ ఉంది కదా, సో మళ్ళీ అప్పుడప్పుడు సేల్లోకి వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, అన్నది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందా అని చెప్పి. సో ఈరోజు కూడా చాలాసేపు కనిపించింది, నాకు 2-3 సార్లు కనిపించింది. ఒక్కోసారి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో గోల్డ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చెక్ చేయండి, రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ అనేవి ఇలా వస్తూ పోతూ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి, మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అండ్ మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో ఒక భారీ గివ్ అవే కూడా నడుస్తుంది. 10 గేమింగ్ TWS బడ్స్ మీకు గివ్ అవే కూడా రాబోతుంది నెక్స్ట్ సండే రోజు. సో ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి డీల్స్ లూట్స్తో పాటుగా మీకు అప్పుడప్పుడు ఇలాంటి గివ్ అవేస్ కూడా వస్తూనే ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదంటే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 77,000 కంటే ఎక్కువ మంది గ్రూప్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు మన ఇండియాకి సంబంధించి ఫస్ట్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో ఉన్న ఒక 5G ఫోన్ని లాంచ్ చేస్తుంది, మోటరోలా G71 5G. ఇందులో మీకు 13 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. 6.4 inches ఫుల్ HD రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే. ఇది రెగ్యులర్ సూపర్ AMOLED డిస్ప్లే, ఎలాంటి హై రిఫ్రెష్ రేట్ లేదు, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+, 8+2, ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఈ ఫోన్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని ప్రైస్ ఒక వేరియంట్ ఉంటుంది, 6GB + 128GB వేరియంట్ ప్రైస్ 19,000 రూపాయలు పెట్టారు. ఇది January 19 నుంచి మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి రానుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అనేది ఫస్ట్ ప్రాసెసర్ మన ఇండియాలో లాంచ్ అయింది. ఇది ఒక పాయింట్. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, ఇవి రెండే మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్. మిగతా అంతా కూడా చాలా యావరేజ్ స్పెసిఫికేషన్స్తోనే ఈ ఫోన్ అయితే ఉంది. అదే కాకుండా వీళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ మనకి ఆండ్రాయిడ్ 12 వచ్చి చాలా రోజులు అయిపోయింది. అండ్ ఈవెన్ హెవీ కస్టమ్ స్కిన్స్ ఉన్న కంపెనీ వాళ్ళు కూడా ఆండ్రాయిడ్ 12 ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళు మాత్రం ఇంకా ఆండ్రాయిడ్ 11తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇదైతే కొంచెం నోటీస్ చేయాల్సిన పాయింట్స్ అనమాట. అండ్ రెగ్యులర్ స్క్రీను, 60 Hz రిఫ్రెష్ రేటు, బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్. సో హానెస్ట్లీ ప్రైజింగ్ మాత్రం కొంచెం ఎక్కువనే చెప్పాలి. 15,000 అలాంటి బడ్జెట్లో ఏమైనా దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండేది. సో దీని మీద మీ ఒపీనియన్ అనేది సిన్సియర్గా మీ కామెంట్స్లో ఖచ్చితంగా రండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ని లాంచ్ చేస్తుంది. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ మనకి 8GB + 128GB వేరియంట్ ప్రైస్ 50,000 రూపాయలు పెట్టారు. HDFC కార్డ్స్ యూజ్ చేస్తే మీకు January 11 నుంచి, అంటే రేపటి నుంచి మీరు HDFC కార్డు యూజ్ చేశారనుకోండి, 5,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ 45,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ రిమెంబర్, ఈ ఫోన్కి మీకు బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. అండ్ దీంట్లో 6.4 inches ఫుల్ HD+ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ మన ఇండియాలో లాంచ్ అయిన ఈ S21 ఫ్యాన్ ఎడిషన్లో Exynos 2100 ప్రాసెసర్ యూజ్ చేస్తారు, ఇది కూడా నోటీస్ చేయండి మీరు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 3 కెమెరా ఉంటాయి, 12+8, 12 మెయిన్, 12 అల్ట్రా వైడ్, 8 MP టెలిఫోటో లెన్స్. అండ్ ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా, నియర్లీ 4500 mAh బ్యాటరీ. అండ్ దీనికి వీళ్ళు 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు, కానీ బాక్స్లో మాత్రం ఛార్జర్ ఇవ్వరు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. IP68 వాటర్ రెసిస్టెన్స్ లాంటివి అయితే దీనికి సపోర్ట్ అయితే ఉందన్నమాట. హానెస్ట్లీ దీని ప్రైజ్కి ఇది ఉన్న ఫీచర్లకైతే 40,000 రూపాయల బడ్జెట్లో శాంసంగ్ బ్రాండ్ వాల్యూకి అయితే ఒక లుక్ అయితే వేసేవాళ్ళమేమో. అది కాకుండా దీనికి ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ఇవ్వట్లేదు, అది కూడా మీరు ఒకసారి నోటీస్ చేయాలి. ఇది January 11, అంటే రేపటి నుంచి మీకు ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా అమెజాన్ ద్వారా samsung.comలో మీకు సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ మనకి బ్లాక్బెర్రీ నుంచి. బ్లాక్బెర్రీ ఫైనల్గా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతుంది. మొన్నటి వరకు చచ్చిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు 2022లో. అయితే ఇది వీళ్ళు ఆన్వర్డ్ మొబైలిటీ అనే వాళ్ళు ఇప్పుడు బ్లాక్బెర్రీ బ్రాండింగ్ మీద ఈ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. కీప్యాడ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అనమాట. ఇవి వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఇంతకుముందు వీళ్ళు చచ్చిపోవడానికంటే బిఫోరు బ్లాక్బెర్రీ కీ 1 అని ఒకటి లాంచ్ చేశారు, గుర్తుండే ఉంటుంది మీకు. అండ్ మిడ్ రేంజ్లో కూడా ఫోన్ లాంచ్ చేసినట్టున్నారు. ఆ తర్వాత బ్లాక్బెర్రీ అనేది మూసేశారు అన్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఆన్వర్డ్ మొబిలిటీ అనే వాళ్ళు ఈ బ్లాక్బెర్రీ బ్రాండింగ్తో
ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు గ్లోబల్గా. మరి మన ఇండియాకి వస్తే లేదనేది పెద్ద క్వశ్చనే. వస్తే మాత్రం చుట్టానికి చాలా చాలా బాగుంటుంది. బ్లాక్బెర్రీ అనేది ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ వాల్యూ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా ఈరోజు ఇంకొక కొత్త టీజర్ తీసుకొచ్చింది. వీళ్ళు 19వ తారీఖున మన ఇండియాలో MI 11T ప్రోని లాంచ్ చేయబోతున్నారు. సో ఇది హైపర్ ఫోన్ అనమాట. రీసెంట్గా వీళ్ళు హైపర్ ఛార్జ్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో MI 11 హైపర్ ఛార్జ్ అని లాంచ్ చేశారు కదా. ఆ లాంచ్ ఈవెంట్లో లాస్ట్లో వీళ్ళు పోతూ మార్వెల్ సిరీస్లో మనకి ఎండ్ క్రెడిట్స్ ఇచ్చినట్టు వీళ్ళు ఒక హైపర్ ఫోన్ తీసుకొస్తున్నట్టు వీళ్ళు ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే ఇది గ్లోబల్గా ఏదైతే లాంచ్ అయినా MI 11T Pro ఏదైతే ఉందో దాన్నే మన ఇండియాలో సేమ్ పేరుతో తీసుకురాబోతున్నారు, MI 11T Pro అనే పేరుతో. అండ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో వస్తుంది. సో ఇప్పుడు 2022లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ అండర్ 30,000లో మనకు కొంచెం హల్చల్ చేసే అవకాశం అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరి ఇది అండర్ 30 పెడతారా, 30కి ఎబోవ్ పెడతారా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా సేమ్ లాస్ట్ 1.5 year నియర్లీ 2 years నుంచి అదే ఫామ్ ఫ్యాక్టర్ అదే స్టైల్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. 6.67 inches ఫుల్ HD+ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 108+, 8+5, ఫ్రంట్ సైడ్ 16 MP, అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. సో 30,000 బడ్జెట్ని వీళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉండొచ్చు. 35 బిలో దీన్ని పెడతారు. కార్డ్ ఆఫర్ లాంటివి అరౌండ్ 30కి తీసుకొస్తారేమో నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాకపోతే సేమ్ ఫామ్ ఫ్యాక్టర్, సేమ్ డిజైన్, సేమ్ AMOLED స్క్రీన్, సేమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ స్టిల్ ఇన్ 2022. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట. సో అదే మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ షామీకి సంబంధించిన రీసెంట్ టైమ్స్లో మనకి బ్లాస్ట్లు ఏమీ రాలేదు కదా, ఇవాళ ఫస్ట్ బ్లాస్ట్ అనమాట. మామూలుగా బ్యాల్ది కూడా. సో పేలింది రెడ్మీ నోట్ 10 Pro ఆర్ రెడ్మీ నోట్ 10 Pro Max. ఈ రెండు ఫోన్స్ సేమ్ డిజైన్ కాబట్టి అందులో ఏదనేది ఇక్కడ వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వలేదు. సో ఆ ఫోన్ అయితే ఒకటి బ్లాస్ట్ అయిపోయింది. ఇది ఘోరంగానే బ్లాస్ట్ అయిపోయింది. పరిస్థితి ఎలా ఉందో తెలియదు అతనిది, ఆయన ఎక్కడ షేర్ చేయలేదు. అండ్ రీసెంట్గా OnePlus రాడ్లు బాంబుల తర్వాత ఇప్పుడు మళ్ళీ మేమున్నాం మీకంటూ వీళ్ళు నేనున్నానని వీళ్ళు కూడా యాడ్ అయిపోయారనమాట. సో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అసలు ఈ చలికాలంలో కూడా పేలుతున్నాయంటే మరి వాళ్ళంతా తీసుకొచ్చి తెలుస్తుంది. నెక్స్ట్ చూసి కూడా మనకి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ రెడ్మీ K50 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ K50 సిరీస్ సంబంధించిన డిజైన్ అనేది ఈరోజు ఒకటి లీక్ అయిపోయింది. ఈ డిజైన్ ప్రకారం చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్తో ఈ ఫోన్ సిరీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని వీళ్ళు యూజ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఇది మాత్రం వదలట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే మనకి డైమెన్సిటీ 9000 సిరీస్ ప్రాసెసర్లు వీళ్ళు యూజ్ చేస్తారని చెప్పారు కదా. అయితే ఈ రెడ్మీ K50 సిరీస్లో ఒక ఫోన్ ఉంటుంది, అది మాత్రం స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఉంటుంది. మరి అది ఆ ఫోన్ ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదే మనకి పోకోకి రాబోతున్న పోకో బాబాయ్. జనరల్గా పోకో వాళ్ళు చైనీస్ రెడ్మీ ఫోన్స్ని రీబ్రాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇది ఒక హోప్ అనమాట. X4 Pro, పోకోకి సంబంధించిన X4 Pro ఏదైతే ఉంటుందో ఇప్పుడు రెడ్మీ వాళ్ళు తీసుకురాబోతున్న ఈ 870 ప్రాసెసర్తో ఉన్న ఫోను మనకు అవుతుంది. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, X3 Pro స్నాప్డ్రాగన్ 865, అండ్ ఇప్పుడు మనకి ఇదేమో తెలుసు కదా, ఇదే వీళ్ళు రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి వెరీ సూన్ గ్లోబల్గా లాంచ్ అయితే కాబోతుంది. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది వీలోకి వెళ్తే మీకు ఒక మంచి యాప్ చెప్తాను. ఇది మ్యూజిక్ ప్లేయర్ యాప్. ఒకవేళ బాగుంటే ఉంచుకోండి, లేకపోతే డిలీట్ చేయండి. కొంచెం రేటింగ్ మాత్రం తక్కువగా ఉంది. లిక్విడ్ ప్లేయర్ ప్రో, దీని ప్రైస్ 450 రూపాయలు. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రీగా సెల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తామండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనలాంటి చిన్న ఛానల్స్కి. హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.